స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇన్ని ఎలక్షన్లో కూడా కడప కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్కడ మహిళలకు అవకాశం ఉన్నది ఏ పార్టీ కూడా. ఇక్కడ స్తబ్దత ఉంది. పార్టీ యొక్క క్యాడర్ చిన్నభిన్నమైపోయింది, చల్లా చెదురైపోయింది. ఇది ఎలా చేస్తామని చంద్రబాబు నాయుడు శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే రోజు నన్ను అనౌన్స్ చేయడము, ఆ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము. 2004లో రాజశేఖర్ గారు సీఎం అయిన తర్వాత కడప నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశారు, సోమశిల బ్యాక్వాటర్ నుంచి నీళ్ళు తీసుకురావాలి. ఇక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోయి, అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఈగోతో రోషయ్య దగ్గరికి వెళ్లకుండా దాన్ని మూల పడేసిన ఘనత కూడా ఈ మహాత్ముడిదే. ఏ అవగాహన లేదు వాళ్ళకి, దోచుకోవడం దాచుకోవడం. కడపకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. మేయర్ వైఎస్ఆర్సీపీ, కార్పొరేటర్స్ మ్యాక్సిమం 99% వైఎస్ఆర్సీపీ. అంటే వీళ్ళకి ఏ డెసిషన్ తీసుకున్నా అడ్డు అదుపు లేదు. కానీ దీన్ని దుర్మార్గమైన పాలన చేయడానికి వాడుకున్నారు, కానీ కడప అభివృద్ధి కోసం వీళ్ళు వాడుకోలేదు. టూడౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన అంటే ఏదైతే డిప్యూటీ సీఎం గారి తమ్ముడు ఉన్నారు కార్పొరేటర్ అతను, ఈ పోలీస్ స్టేషన్ నాది, ఎవరు వస్తారు ఈడికి అని కబ్జా చేసుకునే దూరంలో పోయేసి సదరు మా కార్యకర్తని కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు. నో వన్ కెన్ రైజ్ దేర్ వాయిస్. ఏదన్నా రైజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని ఏదో చేస్తాడంట. నన్ను అంటే మొగోడు అంటే ఆడదాన్ని ఏదో చేసేస్తాడు. ఇతగాడికి అమ్మ లేదా, ఇతగాడికి భార్య లేదా, ఇతగాడికి కూతురు లేదా? ఫిజికల్గా అబ్యూస్ చేసి ఫిజికల్గా డ్యామేజ్ చేస్తేనే కాదు దిశా చట్టం పెట్టాల్సింది. మెంటల్గా అబ్యూస్ చేసి మెంటల్గా అసాల్ట్ చేసిన వాళ్ళ మీద దిశా చట్టం పెట్టాలా? నేను ఒక ఉగ్రవాదిని, నేను దాడి చేస్తాను, ఓ మెంటల్ ఫిజికల్ సైకోని నేను దాడి చేస్తానని ఈ ఎమ్మెల్యే, ఈయనకు ఒక మినిస్టర్ హోదా, ఈయన పబ్లిక్గా మీ దగ్గర ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఈ బిట్తో పాటు ఆ బిట్టు కూడా వేయండి. నేను ఈ పని చేస్తాను మీ అమ్మను మా నాయన అనుకుంటూ మాట్లాడుకుంటూ ముస్లిం మహిళను కూడా ఇదే మాట మాట్లాడినాడు. హాయ్, వెల్కమ్. దిస్ ఆర్ఎస్ రెడ్డి ఫ్రమ్ తెలుగు రాజ్యం మీడియా నెట్వర్క్. మనం ప్రస్తుతం కడప నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కడప కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి అంటే పరిచయం అవసరం లేని నాయకుడు. ఆయన దాదాపు 3.5 దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి. 2 సార్లు మంత్రివర్గంలో పనిచేశారు. ఎన్టీ రామారావు క్యాబినెట్ను, అంతకుముందు 1973లో పివి నరసింహరావు గారి క్యాబినెట్ను మంత్రిగా పనిచేశారు ఆయన. ఆ తరువాత ఆయన పెద్ద కొడుకు రమేష్ కుమార్ రెడ్డి లక్కెటిపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన రెండో కొడుకు వాసు శ్రీనివాసరెడ్డి కడప పార్లమెంట్ నుంచి 2014లో కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే కడప చరిత్రలో, కడప నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ అభ్యర్థిగా మాధవిరెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, అసలు మీరు వాసు వ్యాపారం చేస్తున్నప్పుడు 2014 వరకు ప్రత్యక్ష రాజకీయాలకు రాలేదు శ్రీనివాసరెడ్డి. అయితే ఆయన 2014లో ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన సమయంలో మీరు వ్యాపారం చూసుకునేవాళ్ళు. అంటే మీరు రాజకీయాలకి రావడానికి ఎలాగంటే ఇక్కడ పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? ఏ కారణంతో ఇక్కడికి వచ్చారు? అంటే ఆ దారితీసిన పరిస్థితులు కుటుంబ నేపథ్యం కానివ్వండి. ఎందుకంటే దాదాపు మొత్తం కలుపుకుంటే 47 సంవత్సరాలు ఈ కుటుంబ రాజకీయాల్లో ఉన్నది. అంటే ఏ విధంగా మీరు రాజకీయాలకి రావడం జరిగింది వ్యాపారం నుంచి? నమస్కారం అన్న. వాసు 14వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన ప్రత్యక్ష రాజకీయాల్లో నా పెళ్ళైన రోజు నుంచి ఆయన పరోక్షంగా రాజకీయాల్లోనే ఉన్నారు. మామయ్య రాజకీయాల్లో ఉండడము, నా పెళ్ళైనాక రమేష్ అన్న మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో పాటుపడి ఉండము, వాళ్ళ వెనక వర్క్ చేస్తూ రాజకీయాల్లో ఉన్నారు వాసు. కాకపోతే డైరెక్ట్గా ఈజ్ నాట్ ఎ క్యాండిడేట్. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో వాసు కూడా కన్స్ట్రక్షన్ సైడ్ బిజినెస్ ఫోకస్ చేసేసి కన్స్ట్రక్షన్ సైడ్ మేము పని చేసుకుంటూ ఉన్నాము. మా ఆఫీస్ కడపలోను, హైదరాబాద్లోను, కర్నూలులోను చాలా చోట్ల ఉన్నాయి మాకు ఆఫీసులు. కానీ మామయ్య చనిపోయినాక అక్కడ వాళ్ళు మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. రేపు ఏంటి పెద్ద చనిపోయినాడు, మాకెవరు, మా లీడర్ ఎవరు, మాకెవరు తోడు,
ఏదన్నా అవసరం వచ్చినా మేము ఎవరి దగ్గరికి పోవాలని. అప్పటికంటే ముందు రమేష్ అన్న కొంచెం పాలిటిక్స్లోంచి డ్రాప్ అవుతానని చెప్పి కొంచెం అక్కడ ఇక్కడ మాట్లాడడం వల్ల నువ్వు పోటీ చేయి అనేసి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది 13లో నుంచి. అప్పటి నుంచే అప్పుడు చంద్రబాబు నాయుడు అంతకంటే ముందే ఒక మామయ్య చనిపోకముందే ఒకసారి మాకు చంద్రబాబు నాయుడు పంపించడము, రాజకీయాల్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి ఒకసారి కలవడము. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఉన్నాడు, ఎందుకంటే బాబా మామయ్య ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి. ఒక్కసారి మామయ్య చనిపోగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వడము. ఆ విధంగా ఆయనకు చంద్రబాబు నాయుడు గారితో గంట మాట్లాడంగానే రాజంపేట టికెట్ కావాలని అడిగినారు. కానీ చంద్రబాబు నాయుడు గారే కడపలో పోటీ చేయి, నాకు నీలాంటి యువకులు కావాలని చెప్పేసి సజెస్ట్ చేసి పంపించడం ద్వారా ఆ రోజు 2014 కడప పార్లమెంట్ కంటెస్టెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు నాది రాజకీయ ప్రస్తావన చూస్తే 14లో ఆయన యాక్టివ్ అయిపోయినప్పటి నుంచి ఆయన ఇక్కడ టైం ఎక్కువ ఇవ్వడంతో మాకు బిజినెస్ పరంగా అంటే మా పొట్టకొట్టి మేము సంపాదించుకోవాలా. ఇప్పుడు కడపలో చూస్తే రాజకీయాలంటే వ్యాపారం లెక్క అయిపోయింది. అట్లా కాదు, మా పొట్టకొట్టి మేము సంపాదించుకోవాలా, మా కుటుంబం మేము నడుపుకోవాలా. అందులో మా దగ్గరకు వచ్చే ప్రజాసేవ కోసం మేము చేస్తున్నప్పుడు మాకు కొంతమంది పేదలు వస్తారు, ఏదైనా హెల్ప్ కోసం వస్తారు, అప్పుడు మేము వాళ్ళకి కొంచెం కూడా పెట్టాలి, 5% 10% మనం హెల్ప్ కూడా చేయాల్సి వస్తుంది. సో అన్నీ వదిలేసుకొని రాజకీయాలు అని చెప్పి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద వస్తున్నారు. ఇప్పుడు మనది అది కాదు ఉద్దేశం. సో ఆయన ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడము, అప్పుడు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినారు. ఆయనకి ఏ రాజకీయ పదవి లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు 14 ఎలక్షన్ ఆయన ఎలా పనిచేస్తాడని తెలిసి ఇక్కడ కడప ఇన్ఛార్జిగా ఇవ్వడం, ఆ తర్వాత కడప పార్లమెంట్గా అధ్యక్షుడిగా చేయడం కూడా జరిగింది. సో ఆయన ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. దాంతో తన బాధ్యతలో కొంచెం పాటు నేను చూసుకోవాలని చెప్పేసి నాకు చెప్పడం ద్వారా నేను కొంచెం బిజినెస్లో యాక్టివ్ అవ్వడం జరిగింది. కొంచెం అడ్మినిస్ట్రేషన్ విషయాలు అవి ఇవి చూసుకుంటూ ఆయన లేని టైంలో ఆయన యాబ్సెన్స్ని ఫుల్ చేస్తూ నేను చేయడం జరిగింది. ఈవెన్ కడపలో కూడా ఇక్కడ ఏదైనా మన ప్రాపర్టీ సంబంధం కానీ మన పర్సనల్ ఇష్యూస్ కానీ ఆయనకు టైం ఇచ్చే టైం లేదు. ఇక్కడ ఉన్నా కూడా ఆ యొక్క సంబంధాలకి టైం ఇచ్చే టైం లేదు. దాంతో ఆయన ఇవి కూడా నా మీద పెట్టేవాడు. దాంతో 14 నుంచి ఫ్రీక్వెంట్గా కడపకు రావడము, 2 days వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావడము, ఆ పనులు చూసుకోవడము, మళ్ళీ వెళ్ళడము. ఫస్ట్ ఏ ఉమెన్కైనా కానీ ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్, దాన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఆ తర్వాత కెరీర్. సో నా పిల్లలు చిన్నోళ్ళుగా ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళని వదిలేసేసి వాళ్ళు హైదరాబాద్లో కాలేజీలలో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసేసేసి అన్నీ వదిలేసేసి ఇలా వస్తే కుటుంబం దెబ్బతింటుంది. కాబట్టి 2 బ్యాలెన్స్ చేస్తా. ఇక్కడున్న పనులు ఆయన ఇచ్చి నాకు 20% 30% పనులు చూసుకుంటా, దాంతోపాటు మా పిల్లల పెంపకం చూసుకుంటా 2 బ్యాలెన్స్ చేస్తూ వచ్చినాను. కానీ 19లో ఎలక్షన్లో ఓడిపోవడము మన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇక్కడ ఒక స్తబ్దత ఏర్పడడం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు మొదట ఇక్కడ ఒక మహిళకి ఇవ్వాలనే థాట్ ప్రాసెస్ ఆయనకు స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కూడా ఈ 10 ఏళ్ల టైంలో నా రెస్పాన్సిబిలిటీస్ కూడా అయిపోయినాయి. ఇంపార్టెంట్ ఏంటమ్మా, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఇన్ని ఎలక్షన్లో కూడా కడప కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎక్కడ మహిళలకు అవకాశం లేదు ఏ పార్టీ కూడా. ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మిగతా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేశారు. ఇప్పుడు రాజంపేట కానివ్వండి, రాజోడి కానివ్వండి, లేకపోతే బద్వేలు కానీ అక్కడ పోటీ చేశారు. కానీ కడప నుంచి ఇంతవరకు మహిళలకు అవకాశం లేదు. మీరు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. అవును, నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఇక్కడ మహిళకి ఇస్తున్నారని అంటే నేను కూడా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ అనేది శ్రీనివాస్ రెడ్డి గారి అభిప్రాయము. నువ్వు రావాలా, నువ్వు ఉండాలా, చెయ్యాలా, అవకాశం వస్తుంది అన్నారు. దాంతో నాకు కూడా ముందు చెప్పడం జరిగింది, ఒక 6 నెలలు ఆలోచించడం జరిగింది, మా పిల్లల్ని కూడా సెటిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆయన నాతో పాటు మిగతా మహిళలను కూడా ఆయన ఆలోచించడం కూడా జరిగింది. ఆయన నాకు శ్రీనివాసరెడ్డి గారి భార్య అని చెప్పేసి ఏకదమ్గా నాకేం టికెట్ ఇవ్వలేదు. ఇది వెరీ క్లియర్. సార్ నాకు చెప్పినాడు కూడా, పెద్ద ఫ్యామిలీస్లో ఆడవాళ్ళని తీసుకుంటాము కొన్ని విషయాల ద్వారా, లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఒక్కొక్కసారి మేము తీసుకున్న నిర్ణయంలో మేము ఫెయిల్ అయ్యాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా పొటెన్షియల్ ఉండాలి. అందుకనే నిన్ను చూసి నీతో 1 గంట మాట్లాడినాకనే నేను డెసిషన్ తీసుకుంటున్నాను. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. నువ్వు రాజగోపాల్ రెడ్డి కోడలివి, ఓకే? శ్రీనివాస్ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు. ఏ రోజు కానీ నేను చెప్పిన ఏ మాటకు జవదాడు. ఆయనకు నచ్చకున్నా కూడా మీరు ఎట్ట చెప్తే అట్ట సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో కాబట్టి వాళ్ళిద్దరు లెగసీ క్యారీ చేస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నాకు ఒక వార్నింగ్, ఒక ఆత్మీయంగా, ఒక తండ్రి పొజిషన్లో చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను, నేననే మనిషిని ఇక్కడికి సూట్ అయితే మీరు నాకు ఇమీడియట్గా అనౌన్స్ చేయండి, నాకు పని చాలా ఉంది.
ఇక్కడ స్తబ్దత ఉంది. పార్టీ యొక్క క్యాడర్ చిన్నభిన్నం అయిపోయింది, చల్లా చెదురైపోయింది. ఇది ఎలా చేస్తామని చంద్రబాబు నాయుడు కూడా ఒక క్వశ్చన్ వేశారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ 20 ఏళ్ళ నుంచి మన పార్టీ గెలవలేదు. అది మేజర్ డ్రాబ్యాక్. సో ఇక్కడ ఎలా చేస్తామని అనుకుంటే చేస్తాను సార్. నేను కూడా కొన్ని విషయాలు చాలా మొండిగా ఉంటాను. నేను ఒక మదర్ లాగా ఎట్లా పిల్లల్ని పెంచుతామో స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా అలానే పని చేస్తాను అని ఆయనకు కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఓకే అన్నారు. నాకు ఇమీడియట్గా ఉంటే మీరైతే అనౌన్స్ చేయండి, మరి టైం లేదు, 6 months కూడా షార్ట్ అన్నాను. సో ఇమీడియట్గా నేను కడపకు రాగానే శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే రోజు నన్ను అనౌన్స్ చేయడము, ఆ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, మరుసటి రోజు పొద్దునే మేము ఊపిరి తీల్చుకోలేని విధంగా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేసుకుంటాం ప్రజలకు దగ్గర కావడానికి. మాకు ఆయన అరెస్ట్ అనేది మమ్మల్ని ప్రజలకు దగ్గర చేసింది. ఇక ప్రధానంగా కడప జిల్లాకు మనం ఒకసారి ఆలోచిస్తున్నామా, దాదాపు 3-4 దశాబ్దాలు 35 సంవత్సరాలు 75లో రాజశేఖర్ గెలిచినప్పటికీ వాళ్ళ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంపీకి 89లో రాజశేఖర్ గారు పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే కడప జిల్లా మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఉన్నది. కొంతకాలం అంటే 23లో పార్టీ పెట్టినప్పుడు, లేకపోతే 84, 85 ఎలక్షన్లు తప్ప తెలుగుదేశం పార్టీకి పెద్దగా స్థానాలు వచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ. అయితే వీళ్ళ మొత్తం ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అంటున్న నేపథ్యంలో, అంటే ఇప్పటివరకు జరిగిన పరిస్థితి అదే. అంటే ఆ కంచుకోటను బద్దలు కొట్టేందుకు మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఏ విధంగా వీళ్ళు ప్రజల ముందుకు పోతున్నారు? రాజశేఖర రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అవుతారన్న ఉద్దేశంతో కడప జిల్లాలో మన జిల్లావాసి సీఎం క్యాండిడేట్ అవుతారు అని చెప్పేసి ఒక మెట్టు ఆయన మీద వంగడం జరిగింది. నేను దాన్ని కాదన్ను, ఎవ్వరు కాదనలేరు. అదేవిధంగా ఆయన కూడా ఆయన వే ఆఫ్ పాలిటిక్స్లో ఒక అభిమానంగా కడప జిల్లాలో బాగానే చేశారు. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించండి అని వచ్చిన వ్యక్తి అసలు ఆ ఆశయాలకు తూట్లు పొడిసి అసలు ఎంత విచ్ఛిన్న పాలన చేశాడు ఈ 5 ఏళ్లలో అనేది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. అలాగని ఎక్కడికెక్కడ ఆ పార్టీలో గెలిచిన 151 మంది, అంటే ఆయన తీసేస్తే 150 మంది ఎమ్మెల్యేలు కూడా విచ్ఛిన్నకరమైన పాలన చేశారు. ఈరోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి వారసుడు అని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈయన కడపలో చెడబుట్టినాడనే వాదన ఎక్కువ ఉంది. నేను వింటున్నాను, నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం అది. సో ఆ పరిస్థితిలోకి తీసుకుపోయినాడు. ఈరోజు మీరు గమనిస్తే చిన్నది, ఇది సిల్లిగా ఉంటుంది. 14 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి ఫ్రంట్ ఫేస్ బొమ్మ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో సేల్ తను మార్కెట్లోకి తీసుకుపోయినారు. ఆ తర్వాత 19 ఎలక్షన్లో ఆయన అర్ధముఖం ఆయన పెట్టాడు, అర్ధముఖం ఈయనది పెట్టుకొని పోస్టర్ రిలీజ్ చేసుకున్నాడు. జస్ట్ యూ నీడ్ టు సీ 2024 ఎలక్షన్లో మీకు ఎక్కడే కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు. ఇట్ మీన్స్ రాజశేఖర రెడ్డి గారికి నాకు సంబంధం లేననే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని తీసుకుపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, జిల్లా ప్రజలందరూ గమనించండి. జగన్మోహన్ రెడ్డి తను చెప్పకనే చెప్పారు రాజశేఖర రెడ్డి గారితో నాకు సంబంధం లేదు అని. కాబట్టి రాజశేఖర రెడ్డి వారి మీద అభిమానము రాజశేఖర రెడ్డి మీదనే పెట్టండి, ఈ పిల్లోడి మీద కాదు. ఈ పిల్లోడు రాజశేఖర రెడ్డికి సంబంధం లేడు. కాబట్టి ఈయన విచ్ఛిన్నకరణ పాలన, ఈయన దురుద్దేశాలు, ఈయన నిరంకుశల పాలన, రాక్షస ప్రవృత్తిని మనం గుర్తించాలి. ఇప్పుడు దీన్ని గుర్తించకపోతే మనము మన రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన కడపకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన పిల్లలు మన యువత భవిష్యత్తుకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర. కడప నగరానికి సంబంధించి, ఎందుకంటే కడప కాన్స్టిట్యున్సీ అనేటప్పటికీ పూర్తిగా నగరమే, ఆల్మోస్ట్ ఆల్ సిటీనే ఉంటుంది ఎక్కువ. అంటే గ్రామీణ ప్రాంతాలు చేద్దాం అర్బన్ మొత్తం అర్బనైజ్డ్ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా. అయితే ఈ కడపకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నది మంచినీటి సమస్య, 6 రోజులకు 7 రోజులు నీటి వస్తున్న సమస్య. అంటే ఈ కడప నగర అభివృద్ధికి సంబంధించి మీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, మీ లక్ష్యాలు ఏంటి, ఏ విధమైన ప్లానింగ్ మీరు ఆలోచిస్తున్నారు? అన్న ఈ రోజుకి 7 నెలలు నిండి 1 వీక్ అన్న కంటిన్యూస్గా 10 గంటలు తిరుగుతున్నా. నేను ఇలాంటి మాట మాట్లాడితే నా సోషల్ మీడియాలో అసలు నీ ముఖము అది అంటారు.
ఎంత అసలు ఎట్లా అనిపిస్తుంది రాజకీయంగా, పని చేసే వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఎవరు అవినీతి చేస్తారో వాళ్ళ వెనక గుంపులాగా తయారు చేయడం తప్పితే ఎటు పోతున్నాం అని ఆలోచించే వాళ్ళు లేరు. ఈరోజు 7 నెలల నుంచి నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, మేము రోడ్డు మీద పడ్డము, అది నాకు ఒక రకంగా ఉపయోగపడింది ప్రజలకు దగ్గర కావడానికి. దాదాపు ఈరోజు నేను 5 డివిజన్లు మాత్రమే తిరగలేదు, అంటే ఒక 20,000 ఇల్లులు, 90,000 ఇల్లులు ఉన్నాయి కడప నియోజకవర్గం. అంటే 60 నుంచి 70,000 ఇల్లులు నేను తిరిగేశాను. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళాను. నేను గొప్పగా చెప్తాను, నేను ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళాను, ప్రతి ఒక్క మహిళతో మాట్లాడాను, ప్రతి ఒక్క సందులో ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను, సెంటర్ కడపలో ఏం సమస్యలు ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఏం సమస్యలు ఉన్నాయి, అన్నీ మీద అవగాహన వచ్చింది. ఈ టౌన్లో ఉన్న సమస్యలకి అవుట్స్కట్స్లో ఉన్న సమస్యలకి సంబంధం లేదు. టౌన్లో మనకు ముఖ్యంగా ఉన్నది డ్రైనేజ్ సమస్య, కొద్దిగా రోడ్డు సమస్య, చెత్త, మున్సిపాలిటీ చెత్త సమస్య, ఎక్కడ పడితే అట్ట కుప్పలు చెత్త. దీన్ని ఒక పక్కా ప్రణాళిక ద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి చాలా కన్సల్టెంట్స్ని పెట్టుకొని ఒక పెద్ద ఎత్తున దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2024లో ఉన్నాము. కడపలో ఒక లోపల గల్లీలోకి పోతే నడవలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అంటే మనము మనం సిగ్గుపడాలి. ఈ కడప వాసులమై ఉంది, నియోజకవర్గ వాసులమై ఉంది. అవుట్స్కట్స్లో చూస్తే కంప్లీట్గా రోడ్లు లేవు. ఇక్కడ డ్రైనేజీలు ఉంటే డ్రైనేజీలన్నీ బ్లాకే, డ్రైనేజీలో అంతా ప్లాస్టిక్ కవర్సే, బాటిల్సే, వాటికి ఎక్కడే కానీ మూతలు వేసేసి కవర్ చేసేసి ఒక పద్ధతిలో లేదు. బయట అసలు డ్రైనేజే లేదు, కాలువలే లేవు. నా ఇంట్లో నీళ్ళు రోడ్డు మీద వదులుతా, నీ ఇంట్లో రోడ్డు మీద వదులుతావు. సివిల్ డిస్ప్యూట్స్, ఒకరొకరు కొట్టుకోవడం, తండుకోవడం తప్పితే అసలు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే నీళ్ళ కనెక్షన్స్ లేవు, స్ట్రీట్ ల్యాంప్స్ లేవు, రోడ్లు 0. ఇది పరిస్థితి. ఒక ఏజెన్సీస్ లాగా నడుస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ ప్రజల్లో ఉత్తేజం లేదు. వీటిని సాల్వ్ ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. మనకి ఎవరో వచ్చి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వచ్చింది ఏది లేదు. ఇక్కడ గెలిచిన వాళ్ళకి అసలు దీని మీద అవగాహనే లేదు. ఆయన చెప్తాడు ఇరుకు సందులే ఉన్నాయి కడపలో, ఈమెకి ఏం తెలుసు యానించో వచ్చిందని. ఏం ఇరుకు సందులో ఉంటే జీవితాంతం ఇరుకు సందుల్లోనే ఉంటారా? ఇరుకు సందులను కూడా నీట్గా చేసుకోవచ్చు. ఓకే, ఒక మహిళను, గృహిణిని నాకు తెలుసు, వాళ్ళకి అవసరం లేదు పొద్దులేసి ప్యాంటు చొక్కాలు వేసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక వ్యాపార పెట్టుబడిగా చూసుకుంటూ ఎక్కడ నుంచి ఆదాయం ఉందన్న దానిలో వాళ్ళు బిజీ అయి ఉండరు. ప్రజాసేవ చేయాలని ఇక్కడ గెలవలేదు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలా. దాని మీద పక్కా ప్లాన్ ఉంది నాకు తెలుసు. నాకు కూడా కన్స్ట్రక్షన్ సంబంధంగా ఐడియాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు దీన్ని డెఫినెట్గా చేయొచ్చు. ఆ తర్వాత బయటికి వెళ్తే ఈ మౌలిక వసతుల కల్పన ఇది ఒక పక్కన ఉంటే, ఈ 3 నెలల నుంచి పెద్ద ప్రాబ్లము నీటి సమస్య. ఈసారి డ్రాట్, ఈసారి వర్షాభావ పరిస్థితి. ఎవరైనా కానీ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, గెలిచిన వాళ్ళు ఈసారి డ్రాట్ ఉంది, రేపు ఏంటి సమ్మర్లో పరిస్థితి అని ఆలోచించుకోకుండా ఇప్పుడు మనమే ఉన్నాము. ఒక కర్ఫ్యూ వస్తుంది, ఒక కరోనా వస్తుంది, ఒక స్ట్రైక్ వస్తుంది, ఏంటి పరిస్థితి అని ముందే కూరగాయలు అవి ఇవి తెచ్చేసి పెట్టేసుకొని జాగ్రత్త పడతాము. ఏం ఈ కడప నగరానికి జాగ్రత్త అవసరం లేదా? ఈ నీటి సౌకర్యం విషయంలో జాగ్రత్త అవసరం లేదా? అవసరం లేదని మన ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు. దానికి సంబంధించిన చర్యలు తీసుకోకుండా నేను ఇన్ఛార్జ్గా అనౌన్స్ అయ్యాక సడన్గా ఆయనకు 1 నెల తర్వాత ఆయన పడవ కింద పడుతున్నట్టు, బోల్టా పడుతున్నట్టు అర్థమైపోయింది. అయిపోయి అప్పటికప్పుడు ఇదేదో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినట్టు ఒక యాక్షన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అమృత్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్కి వచ్చే డబ్బులు తీసుకుపోయి సర్కిల్స్ పగలగొట్టి దానికి కొత్త టైల్స్ వేసి, కొత్త పెయింట్లు వేసి, కొత్త కన్స్ట్రక్షన్ చేసి, దాని మీద విగ్రహాలు కూడా పాతవి తీసి పక్కన పడేసి కొత్త వాటి మీద డబ్బులు వేస్ట్ చేసి నీటి సమస్యకు నెగ్లెక్ట్ చేసినాడు. ఆయనకు తెలీదా? ఆగస్టు సెప్టెంబర్కి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, హౌ టు స్టోర్ వాటర్, ఎట్లా దీని పరిస్థితి గట్టెక్కాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం 2017-18 సంవత్సరంలో 74 కోట్ల రూపాయలు లింగంపల్లి ప్రాజెక్టు మీద కడపకు శాశ్వత నీటి ప్రాజెక్టు కోసము డబ్బులు శాంక్షన్ చేస్తే
వీళ్ళు ఈ సంవత్సరంలో ఈ సర్కిల్స్ డెవలప్మెంట్ చేయడంలో అమృత నిధులు వాడుకున్నారు, కానీ వీళ్ళు కార్పొరేషన్ నుంచి 3 కోట్ల బిల్లు పాస్ చేస్తే ఆ పని అయిపోయేది. ఆ 3 కోట్ల పనిలో వీళ్ళ కమిషన్స్ రావు కదా, అది వదిలేసేసి ఈ కొత్త కొత్త అమృత నిధులతో కొత్త కొత్త టెండర్లు పిలిపించి దాంట్లో లబ్ధి పొంది వాళ్ళు ఆ పనులు చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు నీటి సమస్య ఇంత పెద్దగా వస్తుందని చెప్పి. ఏ అవగాహన లేదు వాళ్ళకి, దోచుకోవడం దాచుకోవడం తప్పితే. సర్కిల్స్ డెవలప్ చేసేసేసి సోకు చేస్తే ప్రజలందరూ నేనేదో డెవలప్మెంట్ చేశానని చెప్పేసి అపోహలోకి వచ్చేసి రేపు ఎలక్షన్కి నేను రెడీ అయిపోతాను అనుకున్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే 5-6 రోజులు కూడా నీళ్ళు రావట్లేదు. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహం యొక్క ఫలితాన్ని నేను రుచి చూడబోతారు. అంటే ఈ కడప నగరానికి సంబంధించి కార్పొరేషన్ అయిన తర్వాత 2004లో రాజశేఖర్ గారు సీఎం అయిన తర్వాత కడప నగరం దీన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు తీసుకురావాలి ఇక్కడికి 1.5 అప్ టు ఓడిసి వరకు, అనంతపురం జిల్లా ఓడిసి ఎలక్ట్రానిక్ సిటీ తీసుకోవడం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది ఆయన చనిపోయిన తర్వాత పట్టించుకోలేదు. అయితే కడప నగరానికి అది చనిపోయిన తర్వాత ఇక్కడున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోయి, అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు ఈ విషయం పర్సూ చేసి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోండి అంటే ఈయన ఈగోతో రోషయ్య దగ్గరికి వెళ్లకుండా దాన్ని మూల పడేసిన ఘనత కూడా ఈ మహాత్ముడిదే. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మసాగర్ నుంచి అని చెప్పి కొత్త ప్రపోజల్ పెట్టి దాంట్లో కొన్ని పనులు చేసి దానికి యామ్యామ్యం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సమస్య వస్తే ఫస్ట్ మన మైలవరం డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, గడ్డికోట నుంచి నీళ్ళు వస్తున్నాయని ఫిబ్రవరి నుంచి స్టోరీలు చెప్పుకుంటా పాస్ అవుతున్నారు. ఈ ఎలక్షన్ గట్టెక్కే వరకు వీళ్ళు నాటకాలు చెప్తారు. అసలు సిగ్గుపడాలా, ఇది కార్పొరేషను. ఈ కార్పొరేషన్కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు లేరు. బేసిక్ రూల్స్ నామ్స్ ఉంటాయి కార్పొరేషన్లో, ఈ ఫెసిలిటీస్ ఉండాలని, అవి కూడా ఫాలో కావట్లేదు. 560 కోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి గ్రాంట్ అయితే వాటిని పట్టించుకున్న నాదులు, ఎందుకంటే దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి, గ్రాంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, వీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు వీళ్ళు లేరు, అసలు వీళ్ళకి దర్శనం ఇయ్యడైనా. సో ఎన్ని కారణాలు వీళ్ళకి ఇవ్వట్లేదు. కడప ప్రజల గురించి ఆయన ఎట్లా దర్శనం ఇయ్యడు, మన చేతుల్లో ఏం లేదు కదా, సార్ ఎట్లా దర్శనం ఇయ్యాడు కదా, కాబట్టి మనం కూడా కమ్మున ఏసీలు వేసుకుని పండుకుందామని వీళ్ళ ఆలోచనలా. ఎవరన్నా పోయి సమస్యలు చెప్తే నా చేతుల్లో ఏముంది, ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి చేతుల్లో ఉందని తప్పించుకుపోవడం, ఏమీ చేయలే, శూన్యం. 5 ఏళ్ళు ఎంత గొప్ప పరిస్థితుల్లో కడప ఉండిండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ, డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, మేయర్ వైఎస్ఆర్సీపీ, కార్పొరేటర్స్ మ్యాక్సిమం 99% వైఎస్ఆర్సీపీ. అంటే వీళ్ళకి ఏ డెసిషన్ తీసుకున్నా అడ్డు అదుపు లేదు. కానీ దీన్ని దుర్మార్గమైన పాలన చేయడానికి వాడుకున్నారు, కానీ కడప అభివృద్ధి కోసం వీళ్ళు వాడుకోలేదు. ప్రధానంగా ఒకసారి మనం కడప నగరానికి కొంచెం ఆలోచన చేస్తే 94లో అంటే 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 2 సందర్భాల్లో రామతోల గారు ఇక్కడ గెలిచారు ఎమ్మెల్యే గారు. ఫస్ట్ 62, 67 2 సార్లు. అయితే ఆ తర్వాత 1994లో ఇక్కడ ఖలీల్ బాషా గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఫస్ట్, ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ళకి మైనార్టీలు కూడా వచ్చారు. అంటే ఈ 30 సంవత్సరాలుగా, దాదాపు 94 అంటే 34 సంవత్సరాలుగా మైనార్టీలకే టికెట్ ఇస్తుంది అందరూ కూడా. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇక్కడ ఉందన్న కారణంతో మైనార్టీలకే అన్ని పార్టీలు టికెట్ ఇచ్చే పరిస్థితి. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా మీకు ఇచ్చే టికెట్ మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో ముస్లింలకు మైనార్టీలకు సంబంధించి అంటే ఇట్లా సామాజికపరమైన మతాల గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే ఈ మైనార్టీలను ఏ విధంగా మీరు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మైనార్టీలకు సంబంధించి మీరు ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది సంబంధించి? నేను ఒక మహిళ అనేదే ఫస్ట్ వాళ్ళు ఆదరించడానికి ముఖ్య కారణం. నేను వాళ్ళతో వెళ్ళి పర్సనల్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళ లివింగ్ రూమ్లో కూర్చోగలుగుతాను, వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళ భుజం మీద తడతా నేను మాట్లాడగలుగుతాను. అర్థం చేసుకునేంత మనసు హృదయం నాకుంది. వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలనే విధంగా నాకు కూడా ఆలోచన ఉంది. డెఫినెట్గా వెళ్తాను. అదే వాళ్ళు కూడా ఆశించేది అదే. ఈరోజు వాళ్ళు అంటారు, అమ్మ आपको वोट डालेंगे, फिर आपको भी हम लोग आपके पास आए तो आपको भी हम लोगों को अंदर आना है. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, వీళ్ళు చేసిన వీళ్ళ పరిపాలనతో
ఎవరు వచ్చినా రాజకీయ నాయకుడు వీళ్ళ లెక్కనే దోచుకొని తింటారు, వీళ్ళు ఓట్లు వేసే వరకే వస్తారు, ఓట్లు వేసినాక మన పరిస్థితి బాగుండదని ఒక అపోహలో ఉన్నారు. అపోహ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఆన్ పొలిటీషియన్స్. ఎవరు చూసినా అదే చెప్తారు. నేను అప్పుడు వాళ్ళకి చెప్తాను, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను చెప్పమంటారా? నాకు డొమెస్టిక్ స్టాఫ్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా సాయం కోసం పైసలు అడుగుతారు. చాలామంది వెనక్కి ఇచ్చేస్తారు. ఇట్లా మనం పైసలు ఇచ్చి కొంచెం 2 లక్షలు ఏదైనా అవసరం వచ్చి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు జీతాలలో పట్టుకుంటారు, ఏదో జరుగుతుంది మనకు రొటీన్గా. నేను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నానంటే మన డొమెస్టిక్ హెల్పర్స్కి కొంచెం చేయి సాయం చేస్తుంటాం, ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్, వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇస్తూ ఉంటారు. అది రొటీన్ ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పనిచేసే వాళ్ళతో వాళ్ళు కొంతమంది ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు. రేపు ఇంకొకరు వచ్చి మనం అడిగినప్పుడు నేనేమంటున్నా, మీరందరూ మోసం చేస్తారు, మీరు అవకాశం వచ్చినప్పుడు అడుగుతారు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోతారు. ఓకే, మీరు సాయం అడగరు, అప్పులాగా తీసుకొని నీవు తీసుకుంటావు, ఇస్తానమ్మా ఈ పని అయిపోయిన వెంటనే అంటావు, ఆ తర్వాత ఇవ్వరు, వెళ్ళిపోతారు. నేను ఎవరిని నమ్మను అంటున్నాను. సేమ్ నేను ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాను. అర్థమైందా? వీళ్ళందరూ మోసం చేసిన దానికి ఇప్పుడు ప్రజలు ఈ విధమైన క్వశ్చన్స్ చేస్తుంటే 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు వాళ్ళని కన్విన్స్ చేసి, నేను అలాంటి దాన్ని కాదు, నేను కడప కోసం నిలబడతాను, కడప మహిళ కోసం నిలబడతాను, కడప ఫ్యూచర్ కోసం నిలబడతాను, కడపను అప్లిఫ్ట్ చేసి మిమ్మల్ని డెవలప్ చేసి మీతో పాటు నేను డెవలప్ అవుతాను. నేను కూడా ఈ కడప వాసినే. ఇది కడప డెవలప్ అయిందంటే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ పెరిగేసి దీని ఫేస్ వాల్యూ పెరిగిందంటే ఇక్కడ ఉన్న 4 లక్షల మంది జనాభాతో పాటు నేను కూడా ఉంటాను డెఫినెట్గా. అదే చెప్తాను. వాళ్ళు అంతా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసినాకనే నాకు నుంచి బయటకు వస్తాను. అది ప్రధానంగా ఇప్పుడు కడప గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ నెలకొన్న పరిస్థితులు అంటే మీరు అన్నట్టు మొన్నటిదంగా తెలుగుదేశం పార్టీ స్తబ్దుగా ఉన్నది. అంటే తెలుగుదేశం నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ కొంత అసంతృప్తులు ఉన్నాయని బయట ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీ తెలుగుదేశం మంచి పార్టీ నాయకులు అసంతృప్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మీరు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఏ విధంగా పార్టీకి పనిచేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? అసంతృప్తులు అంటే ఏం అసంతృప్తులు అండి, క్యాడర్ అంతా పార్టీకి పనిచేస్తున్నారు, ఎప్పుడు లేను ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈరోజు మాకు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తే 175 కాన్స్టిట్యున్సీలలో మాది 34 ప్లేస్లో ఉంది. ఏ క్యాడర్ లేదు, ఏమీ లేదు అనుకున్నా 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదు అనుకుంటున్న చోట మేము 34 పొజిషన్లో ఉన్నాం. కాబట్టి బయట ఒకరిద్దరు ఆస్పిరెంట్స్ ఆటోమేటిక్గా అసంతృప్తితో ఉంటారు. దాన్ని పెద్ద మైండ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎయిమ్ గోల్ మనకు తెలుసు, మన హార్డ్ వర్క్ మనకు తెలుసు, మన ఆనెస్టీ మనకు తెలుసు. మనం వర్క్ చేస్తూ పోతుంటే మన వర్కింగ్ మెథడ్, మన ఆనెస్టీ, మన హార్డ్ వర్క్ ప్రజలు కూడా గుర్తిస్తారు, కార్యకర్తలు గుర్తిస్తారు. షీ విల్ వర్క్ ఫర్ అస్ అనేది వాళ్ళు బిలీవ్ చేస్తారు. తప్పకుండా మన వర్క్ మాట్లాడాలి తప్పితే మన మాటలు కాదు. ఇంకా ఇవన్నీ మీడియా హైప్స్ గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటున్నామంటే మన వర్క్ దెబ్బతింటాం. కాబట్టి దాని గురించి ఆలోచించుకోకుండా గుర్రంలాగా పరిగెత్తుకుంటూ కష్టపడుతూ మనము దీన్ని ఎలా సాధించాలన్న దాని మీదనే నా ఫోకస్. అంతే. అంటే ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందమ్మా. 20 రోజుల క్రితమో నెల రోజుల క్రితం అనుకుంటా టూటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. అంటే ఏదైతే డిప్యూటీ సీఎం గారి తమ్ముడు ఉన్నారో మీకు వాళ్ళకి మధ్య జరిగిన ఆ ఘర్షణ వాతావరణం కానీ ఏమిటి అంటే తను అలా మాట్లాడడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? ఆ రోజు కూడా చాలామంది ఖండించారు అలా మాట్లాడకూడదని. కడపలో ఉన్న వాళ్ళు తను ఆ పరుషబోధజాలం కానీ లేదంటే అసభ్యంగా మాట్లాడడం కానీ చేసుకుంటూనే ఉన్నారు. అంటే అలా మాట్లాడే దారితీసిన పరిస్థితి ఏంటి? దీన్ని ఏ విధంగా భవిష్యత్తులో కూడా ఎలక్షన్ వచ్చేటప్పుడు కొంచెం రెచ్చగొట్టి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయన్నది ఇక్కడ. అంటే ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది ఇక్కడ? ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్తారు? అంటే మొన్న జరిగిన సంఘటన పైన కూడా కొంత ఉన్న చర్చ 2 వైపులా చర్చ జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో నేను లేను, ఆ ఎపిసోడ్లో నేను లేను. మా కార్యకర్త ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో చొరబడి ఆ పిల్లోని కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఈ పిల్లోడు ఒక కత్తెర తీసుకొని తాను ప్రొటెక్ట్ చేసుకోవడంలో సదరు కార్పొరేటర్ కొడుక్కి చిన్న గీత, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చిన్న గీత తగిలింది అలాంటి గీత తగిలింది అంతే. ఆ టైంకే వీళ్ళే ఫోన్ చేస్తే పోలీసులు రావడం జరిగింది. కొట్టించుకున్న మా కార్యకర్త వీళ్ళని తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినాక ఈ కార్పొరేటర్ అతను ఈ పోలీస్ స్టేషన్ నాది, ఎవరు వస్తారు ఈడికి అని కబ్జా చేసుకునే దూరంలో పోయేసి సదరు మా కార్యకర్తని కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు.
మాకు ఫోన్ రావడము, శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడి నుంచి పోవడం, నేను ఇంట్లోనే ఉన్నాను, శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి పోవడము, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము. శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్పారు, పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు, ఈ అబ్బాయి గాయం చేశాడని ఈ అబ్బాయి మీద కంప్లైంట్ పెడుతున్నారు, కేసు రిజిస్టర్ చేస్తున్నారు కదా, అటు సైడ్ కూడా న్యాయం చేయండి, ఆ అబ్బాయిని మీ ముందే కొట్టారు, పోలీస్ స్టేషన్లో కూడా ప్రజలకు సేఫ్టీ లేదు, మీరు కంప్లైంట్ వాళ్ళ మీద రిజిస్టర్ చేయండి వన్ సైడెడ్గా వాళ్ళ మీద రిజిస్టర్ చేయకుండా ఈ అబ్బాయి మీద రిజిస్టర్ చేశారు. అప్పుడు పోలీసు వాళ్ళు వద్దు సార్, ఇక్కడ మీరు వచ్చినారు, ఉద్రిక్తత వస్తుంది, మీరు వెళ్ళి కూర్చొని అని చెప్పేసి మీరు వీడియోలు చూసింటారు. శ్రీనివాసరెడ్డి చక్కగా వచ్చేసి వాళ్ళ మాట విని కారులో కూర్చొని వేసేసి ఇంటికి వస్తే ఈ ఎమ్మెల్యే తమ్ముడు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా పోయి పోలీస్ స్టేషన్ కబ్జా చేసేసుకొని పోలీస్ స్టేషన్ బయట నా ఇంటికి ద్వారకా నగర్కి వచ్చి దాడి చేస్తాడంట, ఫ్యాక్షన్ చేస్తాడంట, వాళ్ళు ఫ్యాక్షన్ చేసేవాళ్ళంట, నిమిషాలు చిటికలు వేస్తే వచ్చి దూరిపోతారంట అని ధమకా ఇస్తున్నాడు మీడియా ముందు, పబ్లిక్ ముందు. ఆ తర్వాత లోపల పోయి మా కార్యకర్తను కొట్టాడు, స్టేషన్లో హరీఫ్ ఖాన్ కొట్టాడు, కొట్టితే పోలీసుల ముందు కొడితే న్యాయం లేదు. ఇది పరిస్థితి కడపలో. ఇలా ఏమనాలా, ఒక గ్యాంగ్స్టర్స్ లెక్క తయారైపోయినారు. ఆ క్రమంలో నన్ను మెంటల్ అబ్యూస్ చేస్తానని చెప్పి మాట్లాడాడు, అసాల్ట్ చేస్తానని మాట్లాడాడు, నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తూ మెంటల్ అబ్యూస్ చేస్తూ మాట్లాడినాడు. నేను లేను ఆ సిచ్యువేషన్లో. ఎందుకు వచ్చింది ఆయనకంత అంటే వాళ్ళ పడవ బోల్తా పడతా ఉంది, మాకు ఇక్కడ కేక్ వాక్, మాకు అసలు ప్రతిపక్షం లేదు, మేము చిటికేస్తే నిలబడాలా, చిటికేస్తే కూర్చోవాలా, నో వన్ కెన్ రైజ్ దేర్ వాయిస్. ఏదన్నా రైజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయగలుగుతాం మేము, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, సోషల్లీ. ఈ ప్రాసెస్లో 5 ఏళ్ళ నుంచి నడిపినారు. ఈ 3 నెలల్లో ఆ పరిస్థితి తారుమారవుతూ నెంబర్స్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అది తట్టుకోలేక ఆ యొక్క వాళ్ళ మెంటల్ స్టేటస్ ఆ విధమైన మాటలు మాట్లాడిచ్చింది. మనం ఏం ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళలో భయం మాట్లాడిచ్చింది. వాళ్ళ మెంటల్ కండిషన్, ఫ్రస్ట్రేషన్, మెంటల్ కండిషన్ సొసైటీలో ఉండి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఒక ఉమెన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు అనే దానికి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ఉదాహరణ. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత పబ్లిక్గా మాట్లాడినాడంటే నేను నా మనసులో ఏమనిపిస్తుంది తెలుసా, ఫిజికల్గా అబ్యూస్ చేసి ఫిజికల్గా డ్యామేజ్ చేస్తేనే కాదు దిశా చట్టం పెట్టాల్సింది, మెంటల్గా అబ్యూస్ చేసి మెంటల్గా అసాల్ట్ చేసిన వాళ్ళ మీద దిశా చట్టం పెట్టాలా. ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారము, నన్ను మాట్లాడే అధికారము ఎవరిచ్చారు? ఏదో చేస్తాడంట నన్ను, అంటే మొగోడు అంటే ఆడదాన్ని ఏదో చేసేస్తాడు, ఆడదాని క్యారెక్టర్ నాశనం చేసేస్తాడు అన్నే చూపిస్తాడా? ఇతగాడికి అమ్మ లేదా, ఇతగాడికి భార్య లేదా, ఇతగాడికి కూతురు లేదా? అండ్ టాప్ ఆఫ్ దట్ ఆ తర్వాత ఏదో టీవీ వెళ్ళేసి ఈ ఎమ్మెల్యేని పోయి అలా మాట్లాడడం తప్పు కదా అని మాట్లాడితే ఎందుకు మాట్లాడతాడు. నా క్యాడర్ నిస్పృహలో ఉంది. సో వీ వాంట్ టు యాక్టివేట్ అవర్ క్యాడర్, అందుకని మాట్లాడతాడంట. ఈ ఎమ్మెల్యే ఈయనకు ఒక మినిస్టర్ హోదా, ఈయన పబ్లిక్గా మీ దగ్గర ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఈ బిట్తో పాటు ఆ బిట్టు కూడా వేయండి, మాట్లాడతాడు. ఈయన బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న మనిషి మాట్లాడాల్సిన మాటల ఫస్ట్ క్షమాపణ చెప్పిండాల, మినిస్టర్ నాకు సమాపణ చెప్పిండాల, అది చెప్పకుండా మాట్లాడతాడని తమ్ముడి మాట చేస్తున్నాడంటే ప్రజలందరూ గమనిస్తారు, ప్రతి ఒక్క మహిళ గమనిస్తుంది. ఇది నాకు జరిగిన అవమానం అని అనుకుంటారు, నాకు జరిగింది అవమానము, ఇది మహిళా జాతికి జరిగిన అవమానం. గమనించుకోవాలా. ఇందులో 1 నెల తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ ఒక ఆయన్ని కూర్చోబెట్టేసి దాన్ని మతాలకు రుద్దుతున్నారు. ఇక్కడ మహిళ మీద దాడి చేస్తానన్నాడు. ఇక్కడ ముస్లిం మహిళ, హిందూ మహిళ అని చెప్పాల, మహిళ అది ఏ మహిళ అయినా కూడా దాడి చేస్తాను నేను ఒక ఉగ్రవాదిని, నేను దాడి చేస్తాను, ఓ మెంటల్ ఫిజికల్ సైకోని నేను దాడి చేస్తానని ఎమ్మెల్యే తమ్ముడు చెప్పినాడు ఆ మాట.
నిన్న నేను 40 డివిజన్కి పోయినాను, పేర్లు అక్కర్లేదు. ఇదే మాటలో ఇంకొక ముస్లిం మహిళను మాట్లాడాడంట. ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు. ఆ మనీ వాళ్ళు దాడి చేసి తీసుకోవడం జరిగింది. ఆ దాడి చేసుకునే క్రమంలో సదరు మహిళ కొడుకుతో నేను ఈ పని చేస్తాను మీ అమ్మను మా నాయన అనుకుంటూ మాట్లాడుకుంటూ ముస్లిం మహిళను కూడా ఇదే మాట మాట్లాడినాడు. నన్ను మాట్లాడాలనేది పబ్లిక్ కాకుండా ఎంతోమంది మహిళని ఈ విధమైన లాంగ్వేజ్తోనే వాళ్ళు మాట్లాడారు. ఇది కడప పరిస్థితి, నోటబుల్ పాయింట్ ఇది. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం మనకుంది, ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఫైనల్గా కడప నియోజకవర్గ సంబంధించి ఇక్కడ ప్రజలకు మీరు ఏమి అపీల్ చేయబోతున్నారు? ఏ విధమైన వాళ్ళ నుంచి ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? సందేశం అపీల్ ఏం చేయబోతున్నారు ఎలక్షన్ సంబంధించి? కడప అభివృద్ధి కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క వ్యవస్థను ట్యాంపర్ చేసి ప్రతి ఒక్క వ్యవస్థలో చొరబడి సర్వనాశనం చేసినారు. దీని నుంచి మన కడపను మనం రక్షించుకోవాలంటే ఒక శాంతియుతమైన స్వేచ్ఛ వాతావరణంలో మనందరం స్వేచ్ఛగా బతకాల. మన మీద ఏ విధమైన దాడులు దౌర్జన్యాలు జరగకుండా ఉండాలి అనంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి మీ మాధవమ్మకు ఓటేయాలని కోరుకుంటాను. 14 నుంచి 19 వరకు ఎటువంటి దాడులు కానీ ఎటువంటి ఇలాంటి విషయాలు కానీ ఏమీ జరగలేదు. కానీ 19 నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూని పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, రెవెన్యూ ఆఫీస్లో పంచాయతీలు. ఏ వ్యక్తి సుఖంగా ఉన్నాడు? పెట్రోల్ బంకులు కబ్జా, ఆస్తుల కబ్జా, ఇల్లు కబ్జా, మట్టి కబ్జా, ఇసుక దందాలు, కొండలన్నీ తవ్వేసినారు. ఎవరికి తోసినంత వాళ్ళు దోసేసుకున్నారు. దీని నుంచి కడపని మళ్ళా పూర్వ స్థితికి తీసుకొచ్చి కడపను అభివృద్ధి చేసి అప్లిఫ్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఎలా ఉన్నాయో కార్పొరేషన్స్ వాటికి ధీటుగా కడప కార్పొరేషన్ కూడా తయారు చేసుకొని కార్పొరేషన్కి ఏ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ మనం కూడా కడపకి ఇచ్చుకొని మనం కూడా బతకాలి. అలా బతకాలి అని అంటే సైకిల్ గుర్తుకి మాధవిరెడ్డికి తెలుగుదేశం ఓటేయాలని అప్పీల్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.